are you? Let me introduce myself as Vijayalakshmi, present before you to discuss language functions in English. Okay. All of you, welcome to Vijayanand EduHub channel. Please subscribe if you haven't yet till now. Okay. లాంగ్వేజ్ ఫంక్షన్స్ గురించి ఈరోజు డిస్కస్ చేసుకుంటాము. ముందుగా నేను లాంగ్వేజ్ ఫంక్షన్స్ అనే అన్నాను, ఎందుకంటే ఈ ఫంక్షన్స్ ఏ లాంగ్వేజ్లోనైనా ఉంటాయి. ఓకే, అంటే అసలు లాంగ్వేజ్ని ఎందుకు మనం యూజ్ చేస్తాము? ఏదో ఒక పర్పస్ ఉంటుంది. అది ఏ ఏ సందర్భాల్లో ఏ పర్పస్ కోసం వాడతాం. తెలుగులో వాడతాము, అలాగే ఇంగ్లీష్లో కూడా వాడతాం. తెలుగులో అయితే మనకి నేర్చుకోకుండానే ఇవన్నీ కూడా వాడేస్తూ ఉంటాం కాబట్టి స్పెసిఫిక్గా దీనికి ఒక కాన్సెప్ట్, ఒక టాపిక్ అంటూ చెప్పక్కర్లేదు, మనకు తెలిసిపోతాయి. బికాస్ ఇట్స్ అ మదర్ టంగ్. కానీ ఇంగ్లీష్కి వచ్చేటప్పటికి ఇంగ్లీష్లో కూడా మనం వాడుతూనే ఉంటాం. బట్ సమ్ ఎక్స్ప్రెషన్స్ వీ నీడ్ టు ప్రాక్టీస్. ఓకే, తెలుసుకుంటే కొంచెం బెటర్ కమ్యూనికేషన్ అనేది మనం చేయగలుగుతాం. బికాస్ లాంగ్వేజ్ ఈజ్ the focus of language is mainly the communication, not grammar. Okay, of course grammar is also necessary, but the basic function is communication. Because communication లేకపోతే అసలు పని జరగదు. ఎక్స్చేంజ్ ఆఫ్ వర్డ్స్ ఉండాలి, ఉంటేనే ఏ పనైనా. మనం ఎక్కడికైనా వెళ్ళాలన్నా, అడగాలన్నా, చెప్పాలన్నా, మనకు కావాల్సింది అడగాలన్నా, అడిగేటప్పుడు పొలైట్గా అడగాలన్నా, థ్యాంక్స్ చెప్పాలన్నా, సారీ చెప్పాలన్నా, రిక్వెస్ట్ చేయాలన్నా, ఓకే, ఫర్ ఎనీ పర్పస్ వీ నీడ్ లాంగ్వేజ్. ఓకే, సో దట్స్ వై లాంగ్వేజ్ ఫంక్షన్స్ ఆర్ నెసెసరీ. ఓకే, అవేంటో ఇంగ్లీష్లో ఒకసారి చూద్దాం. బేసికలీ వాట్ ఆర్ లాంగ్వేజ్ ఫంక్షన్స్ అనేది చూస్తే, లాంగ్వేజ్ ఫంక్షన్స్ ఆర్ ది పర్పసెస్ ఫర్ విచ్ వీ యూజ్ లాంగ్వేజ్ ఇన్ కమ్యూనికేషన్. ఓకే, మనం కమ్యూనికేషన్ చేసేటప్పుడు, అంటే ఒకళ్ళతో సంభాషించేటప్పుడు ఏ పర్పస్ కోసం మనం లాంగ్వేజ్ని వాడతామో దట్ ఈస్ లాంగ్వేజ్ ఫంక్షన్. ఎందుకోసం వాడతాం? ఓకే, ముందు నేను స్టార్టింగ్లో ఏం చెప్పాను? నేను హలో హౌ ఆర్ యూ అన్నాను. అక్కడ నేనేం చేశాను? హలో అండంలో నేనేం చేశాను? హౌ ఆర్ యూ అండంలో నేనేం చేశాను? ఇట్స్ అ గ్రీటింగ్, పలకరింపు, చిన్న పలకరింపు. ఎవరైనా ఎదురుపడినప్పుడు పలకరించుకుంటాం. సో అక్కడ లాంగ్వేజ్ నేను దేనికోసం వాడాను? పలకరించడం కోసం వాడాను. తర్వాత ఏం చెప్పాను? లెట్ మీ ఇంట్రడ్యూస్ మై సెల్ఫ్ యాజ్ విజయలక్ష్మి అని అన్నాను. సో అక్కడ ఏంటి? నన్ను నేను పరిచయం చేసుకుంటున్నాను. పరిచయం చేసుకోవడం కోసం లాంగ్వేజ్ వాడాను నేను. అలాగా ఉదయం నుంచి రాత్రి వరకు డే అంతా, డే ఇన్ అండ్ డే అవుట్ we use language for some or other purpose. That is why language functions are the purposes for which we use language in communication. Okay, alage they show the purpose of language. A purpose ఏమిటో అవి తెలియజేస్తాయి ఫంక్షన్స్, నాట్ ది గ్రామర్. ఓకే, అందుకని మనం ఇప్పుడు అసలు ఎక్కడెక్కడ మనం ఏ పర్పస్ కోసం మనం ఈ ఇంగ్లీష్ లాంగ్వేజ్ని వాడతాము. బేసికలీ మనం ఇంగ్లీష్ క్లాస్ కాబట్టి లాంగ్వేజ్ ఫంక్షన్స్ ఇంగ్లీష్లో ఎలా ఉంటాయి, ఎలాంటి ఎక్స్ప్రెషన్స్ ఉంటాయి, ఏ సందర్భంలో ఎలాగనేది డీటెయిల్డ్గా చెప్తాను. ఈరోజు క్లాస్లో మాత్రం అసలు ఫంక్షన్స్ ఎన్ని ఉన్నాయి, ఏంటంటే 1 or 2 ఎక్స్ప్రెషన్స్ యాజ్ ఎగ్జాంపుల్గా మీకు చెప్తాను. ఇన్ డీటెయిల్ ఒక్కొక్క ఫంక్షన్ మీద కూడా మళ్ళీ డిస్కస్ చేస్తాను. ఓకేనా, లెట్స్ స్టార్ట్. ఫస్ట్ వన్, గ్రీటింగ్. ఏదైనా సంభాషణ ముందు గ్రీటింగ్ తోటి స్టార్ట్ అవుతుంది కాబట్టి పలకరింపు. గ్రీటింగ్ అంటే పలకరింపు. అంటే పండగల్లో ఏదైనా ఒక అకేషనల్గా మనం చెప్పుకునేవి గ్రీటింగ్స్ అని అంటాం. హ్యాపీ బర్త్డేనో, హ్యాపీ న్యూ ఇయర్నో, ఓకే, హ్యాపీ సంక్రాంతి అనో, హ్యాపీ క్రిస్మస్ అనో, ఇలా మనం చెప్పుకుంటుంటాం. ఆ టైంలోనే మనం అవే గ్రీటింగ్స్ అని అనుకుంటాం. కానీ గ్రీటింగ్స్ అంటే కేవలం అదే కాదు, అది అకేషనల్గా పండగ సందర్భంలో చెప్పుకునేవి. కానీ ఇన్ జనరల్గా మనం ఎవరు ఎదురుపడినా ఒక పలకరింపు ఉంటుంది. దట్ ఈస్ కాల్డ్ గ్రీటింగ్. గుడ్ మార్నింగ్, ఓకే, ఇలాంటివి. ఓకే, హౌ ఆర్ యూ, హౌ డూ యూ డూ, ఇవన్నీ కూడా గ్రీటింగ్ కింద వస్తాయి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ గ్రీటింగ్ కోసం మనం లాంగ్వేజ్ని వాడతాం. దెన్ ఇంట్రడ్యూసింగ్, మనం
పరిచయం చేసుకోవడానికి, లేదా మనం వేరే వాళ్ళని పరిచయం చేయడానికి. ఓకే, మనం తెలుసు ఒక కొత్త వ్యక్తి వస్తారు, మనతో పాటు మన ఫ్రెండ్ వస్తారు, లేకపోతే ఆ రోజు మీటింగ్కి ఒక విఐపిని పిలుస్తాము, ఉన్న వాళ్ళందరికీ తెలియదు, ఎవరు పిలిచారో వాళ్ళకి మాత్రమే తెలుసు. అప్పుడు ఆ వ్యక్తిని పరిచయం చేయాలి. సో అలాగా మన సెల్ఫ్ ఇంట్రడక్షన్ కావచ్చు, ఇంట్రడ్యూసింగ్ ది అదర్ పర్సన్ కావచ్చు. మొత్తం మీద ఇంట్రడక్షన్ కోసమని మనం ఈ లాంగ్వేజ్ని వాడతాము. అక్కడ వాడే ఎక్స్ప్రెషన్స్ చూడండి. మనం పరిచయం చేసుకుంటే ఎగ్జాంపుల్గా నేను రాసుకున్నాను ఐఎమ్ లక్ష్మి అని, ఐఎమ్ లక్ష్మి. అలాగే అదర్ పర్సన్ని పరిచయం చేసేటప్పుడు దిస్ ఇస్ మై ఫ్రెండ్. అలాగే ఇక్కడ లెట్ మీ ఇంట్రడ్యూస్, నేను ఇందాక వాడిన ఎక్స్ప్రెషన్ లెట్ మీ ఇంట్రడ్యూస్ వాడచ్చు. ఓకే, ఐఎమ్ హ్యాపీ టు ఇంట్రడ్యూస్ మై ఫ్రెండ్ అని. ఇలాగా రకరకాల ఎక్స్ప్రెషన్స్ అందులో ఉంటాయి. అది మళ్ళీ అగైన్ ఫార్మల్గా ఎలాగా, ఇన్ఫార్మల్గా ఎలాగా, ఏ సిచ్యుయేషన్ ఎలాగనేది కూడా డీటెయిల్గా డిస్కస్ చేద్దాం తర్వాత. థర్డ్ వన్, ఆస్కింగ్ ఫర్ ఇన్ఫర్మేషన్. ఇది కూడా చాలా చాలా అవసరం. మనం ఒక కొత్త ఆపరేటర్స్ చూసామనుకోండి, దాని గురించి డీటెయిల్స్ కావాలంటే మనం ఇన్ఫర్మేషన్ అడుగుతాం. ఒక కొత్త ప్లేస్కి వెళ్ళాం, ఎటువైపు వెళ్ళాలో తెలీదు, మనకు అక్కడ ఇన్ఫర్మేషన్ అవసరం. ఎటువైపు వెళ్తే ఆ ఊరు వస్తుంది, లేకపోతే ఆ ప్లేస్ వస్తుంది అని మనం అడగాలి అక్కడ. సో అక్కడ లాంగ్వేజ్ అవసరం. అలాగే మనం ఒక వ్యక్తి గురించి తెలుసుకోవాలంటే కూడా ఇన్ఫర్మేషన్ అవసరం. వాళ్ళ అడ్రస్ ఏంటి, వాళ్ళు ఎక్కడ ఉంటారు, మనం వెళ్ళాలనుకుంటున్నాం అక్కడ, కాబట్టి ఇన్ఫర్మేషన్ అవసరం. అలాగే ఆస్కింగ్ ఫర్ ఇన్ఫర్మేషన్ ఈజ్ అ లాంగ్వేజ్ ఫంక్షన్. మనకి ఎలాంటి ఇన్ఫర్మేషన్ కావాలన్నా లాంగ్వేజ్ వాడతాం. ఫర్ ఎగ్జాంపుల్ వేర్ ఈజ్ యువర్ హౌస్, వేర్ ఈజ్ హిస్ హౌస్, వాట్ ఈజ్ యువర్ నేమ్, where do you live, how do you stay, how do you earn money. ఈ క్వశ్చన్స్ అన్నీ కూడా ఆల్ క్వశ్చన్స్ కమ్ అండర్ ఆస్కింగ్ ఫర్ ఇన్ఫర్మేషన్లో. ఎన్ని క్వశ్చన్ మనం అడుగుతాం, అందులో ఎస్ నో టైప్ క్వశ్చన్ ఉండొచ్చు, WH క్వశ్చన్ ఉండొచ్చు. ఓకేనా. ఫోర్త్ వన్, గివింగ్ ఇన్ఫర్మేషన్. ఒక వ్యక్తి అడగడం ఒక లాంగ్వేజ్ ఫంక్షన్ అయితే ఇన్ఫర్మేషన్ ఇవ్వడం కూడా ఒక లాంగ్వేజ్ ఫంక్షనే. సో ఈ క్వశ్చన్స్ అన్నిటికీ ఆన్సర్స్ ఆల్మోస్ట్ గివింగ్ ఇన్ఫర్మేషన్ కింద వస్తాయి. ఐ లివ్ ఇన్ వైజాగ్, ఫర్ ఎగ్జాంపుల్ I live in Vizag, I work in so and so company. ఇలాగా ఇన్ఫర్మేషన్ ఇవ్వడం అనేది ఒక లాంగ్వేజ్ ఫంక్షన్. అది ఎలాగ ఇవ్వాలి, దానికి ఉండే ఎక్స్ప్రెషన్స్ ఏంటి అనేది కూడా ఇన్ డీటెయిల్గా వేరే క్లాస్లో చూద్దాం. ఓకే, ఫిఫ్త్ వన్, ఎక్స్ప్రెసింగ్ లైక్స్ అండ్ డిస్లైక్స్. మనకున్న ఇష్టాన్ని చెప్పడం, మనకున్న అయిష్టాన్ని చెప్పడం. ఓకే, ఐ లైక్, ఐ లవ్, ఐ డిస్లైక్, ఐ హేట్, ఐ డోంట్ లైక్. ఓకే, ఐఎమ్ ఫాండ్ ఆఫ్, ఐఎమ్ క్రేజీ అబౌట్, ఇవన్నీ కూడా లైక్స్కి. ఐ డిస్లైక్, ఐ హేట్, ఐ డోంట్ లైక్, ఐ కాంట్ బేర్ విత్, ఇవన్నీ కూడా డిస్లైక్కి వాడవలసినటువంటి ఎక్స్ప్రెషన్స్. నేను ఎగ్జాంపుల్గా ఒక 2-3 రాశాను, ఇంకా చాలా ఉన్నాయి, అది వేరే క్లాస్ తీసుకుంటాను. ఓకేనా. దెన్ సిక్స్త్ వన్, ఎక్స్ప్రెసింగ్ ఒపీనియన్స్. వీటితో పాటు ఇక్కడ లైక్స్ డిస్లైక్స్, ఇష్టము, ఈ ఐ లైక్ కాఫీ అని చెప్పడం వేరు, కాఫీ మీద ఒక ఒపీనియన్ ఉండడం వేరు. ఒపీనియన్ ఎలా ఉంటుందంటే ఇట్స్ గుడ్ ఫర్ హెల్త్. ఓకే, ఇట్స్ గుడ్ ఫర్ హెల్త్ అనేది ఒక ఒపీనియన్ అనమాట. ఐ థింక్, ఐ ఫీల్, ఇలాంటివన్నీ కూడా మన ఒపీనియన్ చెప్తాం. దాని గురించి ఐదర్ గుడ్ ఆర్ బ్యాడ్ ఒపీనియన్ అనేది ఒకటి ఉంటుంది కాబట్టి అది చెప్తాం. అలా ఒపీనియన్ చెప్పడానికి కూడా మనం ఉపయోగిస్తాం. అలాగా ఇందులో వాడే ఎక్స్ప్రెషన్స్ ఒక 2-3 ఎగ్జాంపుల్స్ రాశాను. ఐ థింక్, I believe, in my opinion, coffee is good for health. I believe in coffee because it's good for health, or I believe coffee is good for health. Okay. Next, seventh one, agreeing and disagreeing. అవతల వ్యక్తి ఒపీనియన్తో మనం ఏకీభవించవచ్చు లేదా వ్యతిరేకించవచ్చు. ఏకీభవిస్తున్నామన్నా లాంగ్వేజ్ కావాలి ఆ మాట చెప్పడానికి, లేదు నాకు నచ్చలేదు, నేను ఒప్పుకోను, నేను మీతో అంగీకరించను అని చెప్పాలన్నా కూడా లాంగ్వేజ్ కావాలి. సో ఫర్ బోత్ అగ్రీయింగ్ అండ్ డిసగ్రీయింగ్ వీ నీడ్ లాంగ్వేజ్. దట్ ఈస్ ద 7th ఫంక్షన్. ఎగ్జాంపుల్ చూడండి. ఎస్ యు ఆర్ రైట్, మనం ఏకీభవిస్తాం అనుకోండి, మనకు వాళ్ళు చెప్పింది నచ్చింది, దాంతో మనం కూడా ఓకే చెప్పాలనుకుంటున్నాం కాబట్టి ఎస్ యు ఆర్ రైట్ అని చెప్పచ్చు. ఓకే, ఐ అగ్రీ విత్ యూ అని చెప్పచ్చు, ఐఎమ్ హ్యాపీ విత్ యువర్ ప్రపోజల్ అని చెప్పచ్చు. ఇలాగా రకరకాల ఎక్స్ప్రెషన్స్ అగ్రీయింగ్ ఉంటాయి. డిసగ్రీయింగ్ చూడండి. ఐ డోంట్ అగ్రీ, ఐఎమ్ అఫ్రైడ్ యువర్ ప్రపోజల్ డజంట్ వర్క్, ఐఎమ్ అఫ్రైడ్ యువర్ ప్రపోజల్ డజంట్ వర్క్. ఇలాగా ఒప్పుకోనప్పుడు, మనకి నచ్చినప్పుడు, మనం ఏకీభవించినప్పుడు కూడా ఇలాగా ఈ ఎక్స్ప్రెషన్ ఎగ్జాంపుల్గా రాసాను, ఇంకా చాలా ఉన్నాయి. సో అది కూడా మనం యూజ్ చేయొచ్చు. సో 7th లాంగ్వేజ్ ఫంక్షన్ ఇస్ అగ్రీయింగ్ అండ్ డిసగ్రీయింగ్. అగ్రీ అంటే ఏకీభవించడం, డిస్ అనే ఒక ప్రీఫిక్స్ ఉంది కాబట్టి అది
దానికి ఆపోజిట్ మీనింగ్ ఇస్తుంది, ఒప్పుకోకపోవడం అనమాట, అంగీకరించకపోవడం. ఓకే, దానికి ఇదొక లాంగ్వేజ్ ఫంక్షన్. నెక్స్ట్ వన్ మేకింగ్ రిక్వెస్ట్. ఇది మాత్రం ఈ రిక్వెస్ట్ చేయడం అనేది చాలా చాలా అవసరం అంటే ఫర్ స్మూత్ ఈజీ లైఫ్, ఫర్ స్మూత్ కాన్వర్జేషన్. ఓకే, దిస్ రిక్వెస్ట్ మోడ్ ఈస్ వెరీ వెరీ యూస్ఫుల్ అండ్ ఇట్ ఈస్ మోస్ట్ ఇంపార్టెంట్ ఇన్ ద కమ్యూనికేషన్ స్కిల్స్ ఆల్సో. ఈ రిక్వెస్ట్ చేయడం అనేది తెలియాలి, అది ఎవరు, పెద్దవాళ్ళ, చిన్నవాళ్ళ, ఫ్రెండ్సా, లేకపోతే ఆఫీసర్సా, బంధువుల, దీంతో సంబంధం లేదు. వేరెవర్ we need a help, it's better to make a request. ఓకే, సో రిక్వెస్ట్ చేయడం అనేది ఒక లాంగ్వేజ్ ఫంక్షన్. ఎలా అడగాలి? ఒక 2 ఎక్స్ప్రెషన్స్. ఫర్ ఎగ్జాంపుల్ అసలు కెన్ యూ హెల్ప్ మీ. ఎవరన్నా హెల్ప్ మీ అంటే చేస్తారు? ఎవరన్నా నాకు హెల్ప్ కావాలి, హెల్ప్ మీ అంటే నువ్వు నాకు చెయ్యి అంటే ఎవరు చేస్తారు? చేయవా ప్లీజ్ అంటే చేస్తారు, దయచేసి చేయండి అంటే చేస్తారు. ఓకే, మీకు ఇబ్బంది అయితే కొంచెం చేస్తారా, ఇలా తెలుగులో మనం వాడతాం. ఏంటి, కొంచెం ఎక్కువ వినయంగా, ఎక్కువ పొలైట్గా మాట్లాడాలనుకున్నప్పుడు కొన్ని ఎక్స్ప్రెషన్స్ ఉంటాయి. అంతేగాని మాటల్లో హెల్ప్ మీ అని ఉంది కదా, సాయం చెయ్యి అని అర్థం అదే, కానీ నాకు సాయం చెయ్యి అంటే ఎవరు చెయ్యరు, అది డిమాండ్ చేసినట్టుగా ఉంటుంది. కాబట్టి ఈ రిక్వెస్ట్, మేకింగ్ రిక్వెస్ట్ ఈజ్ వెరీ వెరీ పొలైట్ అండ్ ఇట్ షుడ్ బి పొలైట్. ఓకే, కాబట్టి కెన్ యూ హెల్ప్ మీ, కెన్ యూ ప్లీజ్ హెల్ప్ మీ, వుడ్ యూ మైండ్ హెల్పింగ్ మీ, వుడ్ యూ హెల్ప్ మీ, కుడ్ యూ ప్లీజ్ హెల్ప్ మీ, ఇవన్నీ కూడా రిక్వెస్ట్లకి రకరకాల ఎక్స్ప్రెషన్స్ డిఫరెంట్ కాంటెక్స్ట్లో మనం వాడుకోవచ్చు వాటిని. ఓకేనా? నెక్స్ట్ 9th వన్ గివింగ్ పర్మిషన్. పర్మిషన్ మన ఎవరైనా అడుగుతారు, మనం పర్మిషన్ ఇవ్వాలంటే ఎలా చెప్తాం? యూ మే గో. ఫర్ ఎగ్జాంపుల్ యూ మే గో, నువ్వు వెళ్ళొచ్చు. ఇప్పుడు మిమ్మల్ని ఆల్రెడీ పర్మిషన్ ఎవరో అడిగారు, క్లాస్ అవుతుంది, లేదా ఒక మీటింగ్ అవుతుంది, ఒక ట్రైనింగ్ అవుతుంది, ఎవరో అడిగారు ముందుగా వెళ్తామని, అప్పుడు ఎలా చెప్పాలి? ఓకే అని చెప్పడం అనేది వెరీ వెరీ సింపుల్. యూ మే గో, నువ్వు వెళ్ళొచ్చు అని కూడా చెప్పచ్చు. యూ కెన్ లీవ్, నువ్వు ఇప్పుడు వెళ్ళిపోగలవు, వెళ్ళిపోయినా పర్వాలేదు. ఇలాగా ఐ డోంట్ మైండ్ యూ లీవింగ్ ద వెన్యూ అని కూడా చెప్పచ్చు. ఇలాగా డిఫరెంట్ ఎక్స్ప్రెషన్స్ లాంగ్వేజ్లో గివింగ్ పర్మిషన్ కోసం, అంటే పర్మిషన్ ఇవ్వటం కోసం వాడతాం. 10th వన్ అపాలజైజింగ్ అంటే సేయింగ్ సారీ అన్నమాట. తప్పు చేసినప్పుడు క్షమించమని అడగడం అనేది అపాలజీ. ఈ అపాలజీ అడగడం కూడా ఒక లాంగ్వేజ్ ఫంక్షన్. ఎలా అడుగుతాము? ఇన్ జనరల్గా ఐఎమ్ సారీ, ఐఎమ్ ఎక్స్ట్రీమ్, నేను రెండే రాశాను, చాలా ఉన్నాయి. ఐఎమ్ సారీ, ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ, ప్లీజ్ అపాలజైజ్ మీ, లెట్ మీ ఎక్స్ప్రెస్ మై రిగ్రెట్ఫుల్నెస్, ఐ సీరియస్లీ రిగ్రెట్, ఐ ఫీల్ రిగ్రెటెడ్. ఇలాగ చాలా ఎక్స్ప్రెషన్స్ ఉన్నాయి డిపెండింగ్ ఆన్ ది కాంటెక్స్ట్. ఓకేనా? ఇది 10th వన్. అయితే ఇప్పటి వరకు ఇంకా ఒక 5 ఫంక్షన్స్ ఉన్నాయి. ఎంతవరకు అయినా ఒకసారి చూడండి. గ్రీటింగ్, పలకరించడం కోసం. ఇంట్రడ్యూసింగ్, పరిచయం చేయడం కోసం, పరిచయం చేసుకోవడం కోసం. ఆస్కింగ్ ఫర్ ఇన్ఫర్మేషన్ని అడగడం కోసం. గివింగ్ ఇన్ఫర్మేషన్ ఇవ్వడం కోసం. ఎక్స్ప్రెసింగ్ లైక్స్ అండ్ డిస్లైక్స్, మన అయిష్టాలని తెలియజేయడం కోసం, ఎక్స్ప్రెస్ చేయడం కోసం. ఎక్స్ప్రెసింగ్ ఒపీనియన్స్, మన అభిప్రాయాన్ని తెలియజేయడం కోసం. అగ్రీయింగ్ అండ్ డిసగ్రీయింగ్, అంగీకరించడం, ఏకీభవించడం, వ్యతిరేకించడం, ఈ రెండింటికి చెప్పాలన్న లాంగ్వేజ్ కావాలి. మేకింగ్ రిక్వెస్ట్, అభ్యర్థించడం, రిక్వెస్ట్లు చేయడం. గివింగ్ పర్మిషన్ ఇవ్వడానికి. అపాలజైజింగ్, క్షమాపణలు చెప్పుకోవడానికి లాంగ్వేజ్ని ఉపయోగిస్తాము. తర్వాత ఇంకొక 5 ఉన్నాయి, ఇప్పుడు చూద్దాం. నెక్స్ట్ వన్ చూద్దామా? 11th వన్ థ్యాంకింగ్. హెల్ప్ చేసిన వాళ్ళకి మనం హెల్ప్ తీసుకున్నందుకు, అది చిన్న సాయమైనా పెద్ద సాయమైనా, థ్యాంక్స్ చెప్పడం అనేది ఒక మంచి అలవాటు, ఒక మంచి కమ్యూనికేషన్ స్కిల్ అనమాట. ఆన్ సేయింగ్ ప్లీజ్ అండ్ థ్యాంక్ యూ అని ఒక లెసన్ ఉంటుంది, ఒకప్పుడు ఉండేది టెక్స్ట్ బుక్లో. అంటే ఈ 2 ఉంటే లైఫ్ చాలా స్మూత్గా వెళ్తుందని. ప్లీజ్, మనకు ఏమన్నా అవసరం ఉంటే ప్లీజ్ అని రిక్వెస్ట్ చేయడం, అయిపోయిన తర్వాత థ్యాంక్స్ చెప్పడం, ఈ 2 ఉంటే లైఫ్ బికమ్స్ సో ఈజియర్ ఇఫ్ యు ఆర్ హ్యాబిచుయేటెడ్ టు యూస్ దీస్ 2 ఫంక్షన్స్. ఓకే, సో దట్ ఈస్ థ్యాంకింగ్. థ్యాంక్స్ చెప్పడానికి లాంగ్వేజ్ని యూస్ చేస్తాం. ఏంటి వాడతాం? థ్యాంక్ యూ, వెరీ సింప్లీ థ్యాంక్ యూ అని చెప్తాము. థ్యాంక్స్ అలాట్ అంటాము, మెనీ థ్యాంక్స్ అంటాము, థ్యాంక్ యూ సో మచ్ అంటాము,
ఎక్స్ట్రీమ్లీ థ్యాంక్ఫుల్ టు యూ అంటారు, ఐఎమ్ వెరీ మచ్ గ్రేట్ఫుల్ టు యూ అంటారు. ఇలాగా డిఫరెంట్ ఎక్స్ప్రెషన్స్ దీంట్లో ఉన్నాయి. సో వాటన్నిటికీ కూడా అంటే బేసిక్గా టు సే థ్యాంక్స్ వి యూస్ లాంగ్వేజ్. నెక్స్ట్ వన్, గివింగ్ అడ్వైస్, సలహా చెప్పడానికి, ఒక మంచి సలహా చెప్పడానికి కూడా వాడతాం. అందులో ఉండే ఎక్స్ప్రెషన్స్, ఇట్స్ బెటర్ యూ గో నౌ, ఇట్స్ బెటర్ యూ లీవ్ నౌ, ఇట్స్ బెటర్ యూ ప్రిపేర్ వన్స్ అగైన్, ఓకే. అలాగే యూ ఆట్ టు గో నౌ అంటే సలహా అయినా ఇప్పుడు నువ్వు వెళ్ళాలి, వెళితేనే ఆ పని అవుతుంది అని, అది కూడా ఒక సలహా. ఒక్కొక్క సందర్భంలో కంపల్సరీగా నువ్వు ఇప్పుడు వెళ్ళడం చాలా మంచిది అని చెప్పడం అనమాట, అది కూడా సలహావే. కాబట్టి ఇట్స్ బెటర్ అని వాడచ్చు, యూ ఆట్ టు అనొచ్చు, ఓకే. ఇట్ విల్ బి హెల్ప్ఫుల్ టు యూ ఇఫ్ యూ గో అనొచ్చు. ఇలాగా డిఫరెంట్ ఎక్స్ప్రెషన్స్ గివింగ్ అడ్వైస్లోకి వస్తాయి. ఇట్స్ బెటర్ టు గో నౌ అని ఇలాగా, ఓకే. నెక్స్ట్ 13th వన్, మేకింగ్ సజెషన్స్, సూచించటం, ఓకే. ఇక్కడ ఏంటి, లెట్స్ గో, వెళదాం పద, వెళదాం మనం వెళ్దాం పద. వై డోంట్ యూ ట్రై, ఎందుకు మళ్ళీ ట్రై చేయకూడదు నువ్వు, ఓకే. ఇలాగా ఈ మేకింగ్ సజెషన్స్కి సూచించడానికి కూడా మనం సలహా ఇవ్వడానికి, సూచించడానికి, సలహాలకి సూచనలకి లాంగ్వేజ్ని వాడతాం. నెక్స్ట్ ఆఫరింగ్ హెల్ప్, మనం హెల్ప్ తీసుకోవాలంటే రిక్వెస్ట్ చేస్తాం, మరి మనం కూడా హెల్ప్ ఆఫర్ చేస్తాం కదా అప్పుడప్పుడు. సో అలాంటి హెల్ప్ ఆఫర్ చేయాలంటే ఎలా చేయాలి, లెట్ మీ హెల్ప్ యూ, షల్ ఐ హెల్ప్ యూ, కెన్ ఐ హెల్ప్ యూ, విల్ యూ అలౌ మీ టు హెల్ప్ యూ, ఇలాగా ఐమ్ రెడీ టు హెల్ప్ యూ. డిఫరెంట్ ఎక్స్ప్రెషన్స్ దీంట్లో కూడా ఉన్నాయి. ఆఫరింగ్ హెల్ప్. నెక్స్ట్ ఎక్స్ప్రెసింగ్ ఫీలింగ్స్. ఇంకా చివరిగా మన ఫీలింగ్స్ని, ఇందాకలా ఒపీనియన్ ఒకటి వచ్చింది దీని ముందు చెప్పినప్పుడు. ఒపీనియన్ చెప్పడం అంటే మన అభిప్రాయం చెప్పడం, ఇది మన ఫీలింగ్ని చెప్పడం అనమాట. సో ఆ ఫీలింగ్ని కూడా చెప్పడానికి వాడతాం. ఎగ్జాంపుల్ చూడండి, ఐఎమ్ హ్యాపీ, హ్యాపీనెస్ ఇస్ ఎ ఫీలింగ్, అది కనపడదు బయటికి, ఐఎమ్ హ్యాపీ. అలాగే ఐఎమ్ నర్వస్, ఐఎమ్ ఎక్సైటెడ్, షీ ఈజ్ హ్యాపీ, షీ ఈజ్ ఎక్సైటెడ్, చిల్డ్రన్ ఆర్ ఎక్సైటెడ్ టు ప్లే గేమ్స్, ఓకే. ఇలాగా ఎక్స్ప్రెసింగ్ ఫీలింగ్స్ అనే దానికి కూడా మనం లాంగ్వేజ్ ఫంక్షన్ని వాడతాము. బేసికల్లీ లాంగ్వేజ్ ఫంక్షన్స్ ఆర్ నథింగ్ బట్ దే ఆర్ ది పర్పసెస్ ఫర్ విచ్ లాంగ్వేజ్ ఈజ్ యూస్డ్. ఈ మెయిన్ అంటే ఏ పర్పస్ కోసం అయితే మనం భాషను వాడతామో ఆ పర్పస్ని లాంగ్వేజ్ ఫంక్షన్ అంటాము. మనం ఈరోజు 15 ఫంక్షన్స్ డిస్కస్ చేసాము. ఆల్మోస్ట్ అన్ని ఫంక్షన్స్ కూడా కవర్ అయ్యాయి, ఓకే. పలకరించడానికి, పరిచయం చేసుకోవడానికి, హెల్ప్ చేయడానికి, ఇన్ఫర్మేషన్ అడగడానికి, ఇన్ఫర్మేషన్ తీసుకోవడానికి, అలాగే సలహాలు చెప్పడానికి, హెల్ప్ ఆఫర్ చేయడానికి, రిక్వెస్ట్ చేయడానికి, థ్యాంక్స్ చెప్పడానికి, ఇలాగా డిఫరెంట్ పర్పసెస్ కోసం మనం లాంగ్వేజ్ని వాడతాము. ఇంగ్లీష్లో ఎలా వాడతాము అనేది ఎక్స్ప్రెషన్స్ అన్నీ కూడా అంటే ఎగ్జాంపుల్గా 1 or 2 ఇవ్వడం జరిగింది. యాక్చువల్లీ దే ఆర్ నాట్ 1 or 2, దే ఆర్ సో మెనీ ఇన్ డిఫరెంట్ కాంటెక్ట్స్. సో ఒక్కొక్క లాంగ్వేజ్ ఫంక్షన్ ఒక్కొక్క రోజు మళ్ళీ నేను డిఫరెంట్ క్లాసుల్లో డీల్ చేయడం అనేది జరుగుతుంది. సో కీప్ వాచింగ్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్, అండ్ ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో గివ్ ఏ లైక్ అండ్ షేర్ దిస్ టు అదర్స్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. మీకు దీని మీద ఒక ప్లేలిస్ట్ కూడా ప్రిపేర్ చేయడం జరుగుతుంది. తప్పనిసరిగా మీరు చూస్తూ ఉంటే మిగిలిన లాంగ్వేజ్ ఫంక్షన్స్ అన్నీ కూడా తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.